ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వాట్సాప్ పాలనలో కొత్త సంస్కరణలకు నాంది పలికినట్లు అయిందన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు వాట్సాప్ ద్వారానే 400 సేవలు అందించడం ద్వారా దేశంలోనే ఏపీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అసెంబ్లీలో వాట్సాప్ పాలనపై జరిగిన లఘు చర్చలో ఈ మేరకు మాట్లాడారు చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. మన మిత్ర ద్వారా ప్రజలకు మంచి మిత్రుడుగా సేవలు అందిస్తున్నందుకు మంత్రి లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. తక్కువ చదివిన వారు కూడా ఈజీగా ఆపరేట్ చేసుకునేలా ఈ సేవలు ఉండడం అభినందనీయమన్నారు. ఇది తప్పనిసరిగా కోట్లాది మంది ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని, పారదర్శకత, సుపరిపాలన, అవినీతి నియంత్రణలో ఎంతో మేలు చేస్తుందన్నారు. ఎవరు దరఖాస్తు చేసుకున్న కులం, మతం, రాజకీయాలకు అతీతంగా వారికి న్యాయబద్ధంగా సేవలు అందుతాయన్నారు. అధికారంలో జవాబుదారీతనం పెరుగుతుందని, ప్రజలకు వేగంగా సేవలు లభిస్తాయన్నారు. తక్కువ చదివినటువంటి వాళ్ళకు కూడా ఈజీగా ఆపరేట్ చేసుకునే విధంగా తెలుగులో దీన్ని పెట్టడం ఎంతో అభినందనీయం. ఇది తప్పనిసరిగా కోట్లాది మంది ప్రజలకి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది అధ్యక్ష. ముఖ్యంగా దీంట్లో ట్రాన్స్పరెన్సీ, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఎవరు అప్లికేషన్ పెట్టుకున్నా సరే వాళ్ళకి న్యాయబద్ధంగా మంచి సేవలు అందించాలనేది ఇక్కడ ప్రభుత్వ లక్ష్యం అధ్యక్ష. అందరికీ మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో, అలాగే ట్రాన్స్పరెన్సీగా మంచి సేవలు అందించాలి అనే లక్ష్యంతో దీన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది అధ్యక్ష. అలాగే అధికారులు కూడా జవాబుదారీతనం పెరుగుతుంది అధ్యక్ష. దీనివలన చక్కగా అధికారులు వాళ్ళు అప్లై చేసిన టైం బాండ్లో వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వటం, ఇలాంటివన్నీ కూడా ఉండటం వలన ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది అధ్యక్ష. ప్రజలకి మంచి సేవలు అందించడమే లక్ష్యంగా ఈ యాప్ను ఇంట్రడ్యూస్ చేసినందుకు లోకేష్ గారికి ఈ సభ ద్వారా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధికారులు చాలా మంది మంచి వాళ్ళు ఉంటారు అధ్యక్ష. ఎక్కడన్నా ఒకరు 1%, 2% లంచాలు తీసుకునే వాళ్ళు ఉంటారు అధ్యక్ష. వాళ్ళు జనరల్గా డైరెక్ట్గా వెళ్తే వాళ్ళు లంచం అడుగుతుంటారు. కానీ దీంట్లో ఆ 1%, 2% కూడా అవినీతి జరగకుండా, డబ్బులు అడిగే విధానం లేకుండా చాలా చక్కగా తీర్చిదిద్దడం జరిగింది అధ్యక్ష. దీనివల్ల ప్రజలందరికీ కూడా చాలా లాభాలు ఉన్నాయి అధ్యక్ష. దీనివల్ల మంచి సుపరిపాలన, పారదర్శకత అందించడానికి చాలా ఉపయోగపడుతుంది అధ్యక్ష. అలాగే టైమ్లీ సర్వీస్, వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్న ఎన్ని రోజుల్లో ఆ సర్టిఫికేట్ ఇవ్వాలో అది టైం బాండ్గా లబ్ధిదారులకి అప్లై చేసిన వాళ్ళకి అందటం అనేది ఇది ప్రజలకు చేకూరేటువంటి బెనిఫిట్ అధ్యక్ష. అట్లాగే సీఎం గారు మొదటి నుండి చంద్రబాబు నాయుడు గారు చెప్పేవాళ్ళు పేపర్లెస్ వర్క్ అయితే చాలా బాగుంటుంది, పేపర్లెస్ ఆఫీసులు రావాలి అని చెప్పేవాళ్ళు అధ్యక్ష. దానివల్ల ప్రభుత్వానికి, ప్రజలకు కూడా చాలా ఖర్చు తగ్గుతుంది అధ్యక్ష. ఇది ఈ యాప్ ద్వారా అలాంటి ఖర్చు తగ్గించేటువంటి ఆదాయం వస్తుంది. దీనివల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంది, అన్ని విధాల సౌకర్యంగా ఉంది అధ్యక్ష. ఇది ఒక కొత్త సంస్కరణలకి ఒక నాంది పలికింది అధ్యక్ష. ఇది 400 సేవలు, ఫస్ట్ 160తో స్టార్ట్ చేసిన ఈరోజు 400 సేవలు ఈరోజు ఈ ప్రభుత్వం ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందుతున్నందుకు చాలా సంతోషం అధ్యక్ష. నేను సభ ద్వారా కొన్ని సలహాలు, లబ్ధిదారుల నుండి కొన్ని సూచనలు అధ్యక్ష. ఇప్పుడు గతంలో క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవ్రీ 6 monthsకి క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవటం ఇది యూజ్లెస్ అధ్యక్ష. ఒకసారి క్యాస్ట్ 6 నెలలకు ఒకసారి మారేది కాదు అధ్యక్ష. కాబట్టి ప్రజల సౌకర్యార్థం ఒకసారి క్యాస్ట్ సర్టిఫికేట్ ఫస్ట్ టైమే జాగ్రత్తగా వెరిఫై చేసి ఇస్తే అది లైఫ్ లాంగ్ వర్తించే విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి